జేమ్స్ కామెరూన్ టైటానిక్ కి సీక్వెల్ తెరకెక్కిందా? కథానాయకుడు జాక్ క్లైమాక్స్ లో మరణించిన తర్వాత సీక్వెల్ కి ఆస్కారం ఎలా ఉంటుంది? రోజ్, కేట్ విన్స్లెట్ జీవించి ఉన్నా కానీ గొప్ప ప్రేమ కావ్యాన్ని ముందుకు నడిపించే కథానాయకుడు జాక్ డికాప్రియో బతికి రావాలి కదా? ఇలాంటి సందేహాలెన్నో. కానీ అన్ని సందేహాలను పటాపంచలు చేస్తూ ఫ్యాన్ మేడ్ ట్రైలర్ టైటానిక్ 2కి ఆస్కారం ఉందని నిరూపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టైటానిక్ 2 ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ఇందులో జాక్ తిరిగి వచ్చాడు, కేట్ ని కలిశాడు, మళ్లీ ఐ లవ్ యూ చెప్పాడు. ఆ ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని ఎమోషన్ కి గురయ్యారు. ఇదంతా చూస్తుంటే జేమ్స్ కామెరూన్ టైటానిక్ సీక్వెల్ ని తెరకెక్కిస్తే ఎంత బావుంటుందోనని అనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ టైటానిక్ కి సీక్వెల్లు ఏవీ లేనప్పటికీ టైటానిక్ 666 మూడవ టైటానిక్ షిప్ పై జరిగిన అతీంద్రియ భయానక కథ సహా నిజ జీవిత విషాదం నుండి ప్రేరణ పొందిన అనేక చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ చిత్రాలు టైటానిక్ ను ఉపయోగించేందుకు ప్రయత్నించినందుకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ పేరును క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారని బ్యాడ్ నేమ్ వచ్చింది. నిజానికి జేమ్స్ కామెరూన్ టైటానిక్ ఒక స్వతంత్ర కథ కాబట్టి సీక్వెల్ గా టైటానిక్ 2 చిత్రం 2010లో విడుదలైంది. కానీ ఇది ఒరిజినల్ కథకు సీక్వెల్ తో రాలేదు. ఇది సారూప్యత ఉన్న ప్రేమ కథ, ట్రాజెడీ కథ. టైటానిక్ రోజ్, కేట్ కథ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలో కనిపించిన ప్రతిసారి దాని గురించి తెలియని ఫాలోఅప్ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. జేమ్స్ కామెరూన్ పేరు పెద్ద బడ్జెట్ నిర్మాణాలకు పర్యాయపదంగా మారింది. ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ జానర్ ని ఆయన టచ్ చేస్తున్నారు. కానీ అతడి అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి టైటానిక్. ఇది 1997లో విడుదలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ నటించిన లవ్ ట్రాజెడీ డ్రామా. ఆ సమయంలో నిర్మించిన అత్యంత ఖరీదైన చలనచిత్రమిది. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. చాలా సంవత్సరాల పాటు టైటానిక్ రికార్డుని వేరొక సినిమా తిరగరాయలేకపోయింది. అలాంటి గొప్ప సినిమాకి సీక్వెల్ రావాలని ప్రజలు చాలా కోరుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. జేమ్స్ కామెరూన్ టైటానిక్ కి సీక్వెల్ ఎప్పుడూ తెరకెక్కలేదు. నిజానికి 2010 చిత్రం టైటానిక్ 2 ట్రైలర్ ఇదిగో అంటూ యూట్యూబ్ లో షేర్ చేస్తుంటే గందరగోళం తలెత్తింది. 1912లో ఆర్ఎంఎస్ టైటానిక్ నిజ జీవిత విషాదం ఆధారంగా కామెరాన్ టైటానిక్ కల్పిత పాత్రల నేతృత్వంలోని కల్పిత కథను చెబుతుంది. దీని ద్వారా ప్రేక్షకులు మోలీ బ్రౌన్, కాథీ బేట్స్ వంటి ఓడలోని నిజ జీవిత ప్రయాణికుల ఆధారంగా అనేక మందిని కలుస్తారు. ఒరిజినల్లో రోజ్ బతికిపోయి జాక్ మరణిస్తాడు. టైటానిక్ పూర్తి కథ అక్కడితో ముగిసింది.